చంద్రబాబు నాయుడుకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అమిత్ షా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే రండి కూర్చొని మాట్లాడుకుందాం, పొత్తులకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూర్చొని మాట్లాడుకుందామని కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు 2 గంటలకి ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. రైట్, ఎన్నికల ముంగిట బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు పిలుపందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం ఆయనకు ఫోన్ చేశారు. కూర్చొని మాట్లాడుకుందాం రమ్మని ఢిల్లీకి ఆహ్వానించారు. అమిత్ షా ఫోన్ చేసిన సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఇవాళ చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. రాత్రి అమిత్ షాను కలుస్తారు. వారి చర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారని సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ కొన్నాళ్లుగా ఆసక్తి ప్రదర్శిస్తోంది. స్కిల్ కేసులో అరెస్టుకు ముందు 4 నెలల కిందట ఒకసారి చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆయన రిమాండ్లో ఉన్న సమయంలో లోకేష్ 2 పర్యాయాలు అమిత్ షాతో చర్చలు జరిపారు. జగన్ సర్కార్ పెడుతున్న తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలను వివరించారు. బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎన్నికల కోణంలో తమ పరిశీలనను సమగ్రంగా వివరించారు. ఆయన వాదనతో బీజేపీ పెద్దలు ఏకీభవించారని, పొత్తుపై వెనక్కి తగ్గారని అప్పట్లో ప్రచారం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నంతకాలం టీడీపీ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తూ వచ్చారు. పురంధేశ్వరి పదవి చేపట్టాక పరిస్థితి మారింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు అమిత్ షా నుంచి పిలుపు అందడం ఆసక్తికరంగా మారింది. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. ఈ నెల 9న ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. దీనికి ముందే వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబును పిలవాలని నిశ్చయించారు. ఇక అమిత్ షాతో సమావేశంలో పొత్తుపై లాంఛనంగా ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా పరిణామంపై టీడీపీ వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఢిల్లీ పిలుపుపై ఆ పార్టీ నాయకత్వం అధికారికంగా స్పందించలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ధృవీకరించడం మినహా ఆ పార్టీ నేతలు నోరు మెదపడం లేదు. పొత్తు విషయం అప్పుడే నిర్ధారించడం సాధ్యం కాదనే అంతరంగిక సంభాషణల్లో చెప్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, కేంద్ర బీజేపీ నాయకత్వం దగ్గర నుంచి, అంటే అమిత్ షా దగ్గర నుంచి కూడా నిన్న చంద్రబాబు నాయుడుకి ఫోన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈరోజు అక్కడ కలవబోతున్నారు, పొత్తులకు సంబంధించి చర్చ జరగబోతుందనే వార్తలు. అప్డేట్స్ ఏంటి? పవన్, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడుకి నిన్న ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి ఫోన్స్ వచ్చాయి. ఆయన్ని ఈ రోజు సాయంత్రం గాని రేపు ఉదయానికి గాని ఢిల్లీలో అందుబాటులో ఉండాలి అని చెప్పి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇటీవల జరిగిన బీజేపీ అగ్రనేతల సమావేశంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎన్డీఏలోకి మరింత మంది మిత్రులను ఆహ్వానించాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే పాత మిత్రుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని పొత్తుల కోసం ఆహ్వానించినట్టుగా సమాచారం అందుతుంది. చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ముందు ఒకసారి అమిత్ షా తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పి మనకు సమాచారం అందింది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ రోజు రాత్రికి భేటీ అవుతారు అని చెప్పి సమాచారం అందుతుంది. ఈ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు. అదేవిధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి శివప్రకాష్ కూడా పాల్గొంటారని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఈ పొత్తుకు ఇప్పటికే జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు కొలిక్కి వచ్చాయి. ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై
మన ఆదివారం దాదాపుగా 4.5 గంటల పాటు జరిగిన చర్చల్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక అవగాహన కుదిరింది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల అధినేతలు ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ అగ్రనేతలు పొత్తులో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి సభలు నిర్వహించడంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పి కూడా బీజేపీ హైకమాండ్ కి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని చర్చల కోసం పిలిచినట్టు తెలిసింది. ఆ చర్చలు చంద్రబాబు అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బయలుదేరతారు అని చెప్పి సమాచారం అందుతుంది. చర్చలు ఈ రోజు రాత్రికి జరుగుతాయా, రేపు ఉదయం జరుగుతాయా అనేవి కూడా తేలాల్సి ఉంది. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బీజేపీ అధినాయకత్వం అంతా కూడా బాగా హడావుడిగా ఉంది. అదేవిధంగా ఈ నెల 9వ తేదీన పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంటో ఈ సమావేశంలో కూడా బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయాలు తీసుకోవటం, అందుకు ముందుగానే రేపు అంతా కూడా ఈ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా అంతా సంసిద్ధం అవుతున్న తరుణంలో పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీయే చంద్రబాబును చర్చలకు ఆహ్వానించాలని చెప్పి నిర్ణయించినట్టు మనకు సమాచారం అందుతుంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోను, జనసేన పార్టీలో కింది స్థాయి లీడర్లలోనూ కార్యకర్తల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుంది. పొత్తు మంచిది కాదని కొంతమంది చెబుతుండగా ఎన్నికలు ఎదుర్కొనేందుకు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం పొత్తు అవసరము అని చెప్పి ఆయా పార్టీల నేతలు మరోసారి మరికొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ కూడా కొన్ని ప్రకటనలు చేయాల్సి ఉంటుంది అని చెప్పి బీజేపీ అధినాయకత్వానికి చెప్పాలి అని భావిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి బీజేపీ పార్టీ పరంగా తీర్మానం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కూడా కేంద్రం నుంచి ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజ్ లేదా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను చెప్పడంతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంది దాన్ని విత్డ్రా చేసుకునే విధంగా కూడా మరో ప్రకటన చేయాలి అని చెప్పి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పాలని, ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు జరిగిన అనేక అవినీతి వ్యవహారాలు, అవినీతి ఆరోపణలు వచ్చిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దర్యాప్తు చేస్తామని కూడా కేంద్రం నుంచి ప్రకటన వస్తే బాగుంటుంది అని కూడా చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలకు సూచించాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇసుక కుంభకోణం జరుగుతుందని, అదేవిధంగా మద్యం కుంభకోణం కూడా భారీ ఎత్తున జరిగిందని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటికీ సంబంధించి కూడా కేంద్రం నుంచి ఒక ప్రకటన వస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సుప్రీంకోర్టులో ఏప్రిల్ కేసులు వాయిదా పడటంతో దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ను గౌరవించినట్టు అవుతుంది అని కూడా చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలకు సూచించాలని భావిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ అంశాలన్నిటిపై కూడా కేంద్ర పెద్దలకు సూచించిన తర్వాత పొత్తులకు సంబంధించిన అంశాలు కూడా ప్రాథమికంగా చర్చలు జరుగుతాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు బీజేపీ నుంచి కానీ ఇటు తెలుగుదేశం నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడాల్సింది. తెలుగుదేశం నేతలు మాత్రం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని, అంతకు మించిన సమాచారం తమ వద్ద ఏమీ లేదని, పొత్తులకు సంబంధించి కూడా తామేమీ చెప్పలేమని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత, నిర్ణయం తీసుకునే అధికారం చంద్రబాబుకు మాత్రమే ఉంటుంది అని కూడా నిన్న మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. దీనికి సంబంధించి కొంతమంది త్యాగాలు చెయ్యక తప్పదు అని చెప్పి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పోయి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం రావాలి అని అంటే పార్టీలో కొంతమంది త్యాగాలు చేయాల్సి తప్పదని, అటువంటి వాళ్లకు మళ్ళా అధికారంలోకి వచ్చిన వెంటనే సముచిత రీతిలో గౌరవం ఇస్తారు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులకు సంబంధించి ఈ రోజు రాత్రికి ఒక నిర్ణయం తీసుకుంటారా లేకపోతే రేపు ఉదయం ప్రకటిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. వీటన్నిటికంటే మించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి అనధికార వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతుంటూ ఇటు జనసేన మళ్ళా టీడీపీతో కూడా పొత్తులో ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో చర్చలు పూర్తయిన తర్వాత మరోసారి మూడు పార్టీలు బీజేపీ, జనసేన అండ్ టీడీపీ ముగ్గురు కలిసి కూర్చునేందుకు కూడా రేపు ఉదయానికి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి ఆహ్వానించే అవకాశం ఉంది అని చెప్పి బీజేపీలోని కొంతమంది నేతలు చెబుతున్నారు. గత రాత్రి కూడా ఎంపీ సీఎం రమేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గతంలో గెలిచిన స్థానాలు, ఇచ్చిన స్థానాలు వీటన్నిటిపై కూడా చర్చ జరిగింది అని చెప్పి మనకు సమాచారం అందుతుంది.